వరద బీభత్సం సమయంలో ప్రకాశం బ్యారేజ్ గేటు డ్యామేజ్ అవడం పెద్ద కలకలమే రేపింది. ఎక్కడి నుంచో కొట్టుకొచ్చిన బోట్లు ఢీకొని బ్యారేజ్ గేటు ధ్వంసమైంది. దానిపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం వాటిపై అనుమానం వ్యక్తం చేశారు. దానిపై విచారణకు ఆదేశించారు. విచారణలో వెల్లడవుతున్న వాస్తవాలతో ఆయనే దిగ్భ్రాంతికి వ్యక్తం చేస్తున్నారు. అంత భారీ బోట్లు రావడం వెనుక ఖచ్చితంగా కుట్రకోణం ఉందని ప్రభుత్వ పెద్దలు అంటున్నారు. 1,00,000 మందిని జల సమాధి చేసేందుకు వైసీపీ కుట్ర పన్నిందన్న ఆరోపణలు అందరినీ ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. కృష్ణానది ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్న సమయంలో ఎక్కడ నుంచో వరుసగా దూసుకొచ్చిన బోట్ల కారణంగా ప్రకాశం బ్యారేజ్ సపోర్టింగ్ కౌంటర్ వెయిట్ దెబ్బతింది. ఒకవైపు జల ప్రళయం, మరోవైపు ఒక్కసారిగా బోట్లు దూసుకురావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు. వివేకాను హత్య చేసిన వాళ్లు ఇది కూడా చేయవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. తక్షణమే బోట్ల ఘటనపై విచారణకు ఆదేశించారు. ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్ సాధారణమైనవి కాదని విచారణలో తేలడంతో సీఎం చంద్రబాబు దానిపై స్పందించారు. స్ట్రాంగ్ ఐరన్ బోట్స్ ఆ వరదల్లో ఎక్కడి నుంచి వచ్చాయి, వాటిని వైసీపీ వారు కుట్ర చేసి పంపించారా అనే కోణంలో ఆలోచిస్తున్నామని తెలిపారు. ఆ బోట్ డ్రైవర్ను ఐడెంటిఫై చేశామని, కుట్రలో భాగస్థులైన వారిపై త్వరలోనే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. తాజాగా ఆ ఘటనపై మాట్లాడిన ముఖ్యమంత్రి అవి వైసీపీ వారు కుట్రపూరితంగా వదిలిన బోట్లే అని తేల్చేశారు. బాధ్యుల అంతు తేలుస్తామని వార్నింగ్ ఇచ్చారు. అంతకుముందు మంత్రి నారా లోకేష్ చేసిన ట్వీట్ అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ప్రకాశం బ్యారేజీని కూల్చి 1,00,000 మందిని చంపాలన్నదే జగన్ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. గతంలో అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేలా చేసి 5 గ్రామాలను లేకుండా చేశారని ఫైర్ అయ్యారు. ప్రకాశం బ్యారేజ్ను పడవలతో ఢీకొట్టించి కూల్చివేయాలని కుట్ర చేశారని లోకేష్ ట్వీట్ చేశారు. విజయవాడతో పాటు లంక గ్రామాలను నామరూపాలు లేకుండా చేయాలనేదే జగన్ కుట్ర అంటూ పోస్టులో రాసుకొచ్చారు. 1,00,000 మంది జల సమాధి అయ్యేలా జగన్ పన్నిన కుట్ర బట్టబయలైందని లోకేష్ ఆరోపించారు. బ్యారేజ్ను పడవలతో కూల్చేయాలనే ప్లాన్ జగన్దే అని, ఆ ప్లాన్ను అమలు చేసింది వైసీపీ నేతలు రఘురాం, నందిగం సురేష్ అని లోకేష్ అనడం కలకలం రేపుతోంది. పోలీసుల విచారణ నివేదిక అందుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత సైతం తీవ్రంగా స్పందించారు. మాజీ సీఎం జగన్పై దేశద్రోహం కేసు పెట్టాలన్నారు. ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొట్టిన ఘటనలో కుట్రకోణం బయటపడిందని, ఆపద సమయంలో ప్రజలకు సాయం అందించాల్సింది పోయి ప్రాణాలు తీసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైసీపీ రంగులున్న పడవ బ్యారేజ్ని ఢీకొట్టడం, వాటికి లంగర్లు వేయకుండా వదిలేశారని విచారణలో తేలడం, అవి వైసీపీ నేతల అనుచరులవే అని స్పష్టం అవ్వడంతో బెజవాడ వాసులు ఉలిక్కి పడుతున్నారు. మరి ఈ కుట్ర కోణం వెనుక అసలు పాత్రదారులెవరో, వారిపై ఎలాంటి చర్యలుంటాయో చూడాలి.